టోనింగ్. ఎప్పుడైతే మనం పోస్ మీద వర్క్ చేస్తాం క్లెన్స్ చేసేసి డస్ట్ అంతా బయటికి తీస్తాం, పోస్ అనేది లూజ్ ఉంటుంది. సో టోనింగ్ చేయడం వల్ల టైట్ అవుతాయి, ఓకే, మళ్ళీ దగ్గరికి వస్తాయి. సో మనం ఆ క్లెన్స్ చేస్తూ 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 ఉంటే ఆ లోపల ఉన్న డస్ట్ బయటికి రావడానికి లూజ్ ఉంటుంది పోర్, అంటే హోల్స్ అంటారు మన స్కిన్ హోల్. అంటే హెయిర్ తీస్తే ఇట్లా వస్తుంది, ఐడియా ఉంటుంది సేమ్. ఆ పోర్స్ లూజ్ అయిపోయింది క్లెన్స్ చేయడం వల్ల. ఓకే, సో టోనర్ రాయడం వల్ల టైట్ అవుతుంది. సో ఈ రెండు చేశాక మనం ఏంటి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ చేసి ఉంటాం, ఒక ప్రోడక్ట్ ఇచ్చి ఉంటాం. డ్రై స్కిన్ వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఇచ్చాం. డ్రై స్కిన్ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ రాయడం వల్ల నీట్, అంటే డ్రై అయిన స్కిన్ కొద్దిగా గ్లో లైఫ్ వచ్చినట్లు ఉంటుంది, దానికి మాయిశ్చర్ యాడ్ ఆన్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఆయిల్ ఉంటుంది కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మేము ఇచ్చే ప్రోడక్ట్ కొద్దిగా న్యూట్రల్ చేయడానికి, అంటే ఆయిల్ లేకుండా అలా డ్రై ఉండకుండా కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసి న్యూట్రల్ పెట్టేస్తుంది. ఓకే, ఇది సిటిఎం అంటే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో మాయిశ్చరైజర్ రాసాక సన్ స్క్రీన్ రాసేస్తే మీకు యాక్నీ ప్రాబ్లమ్స్, ట్యాన్ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఇవి ఏమి ఉండవు, మన దగ్గరే ఉంటుంది ప్రాబ్లమ్ సొల్యూషన్. ఓకే, ఈ నాలెడ్జ్ లేకనే సలూన్స్, డాక్టర్స్, పార్లర్. సో అందరికీ అన్ని నాలెడ్జెస్ ఉండవు కదా. అంటే ఇప్పుడు మెయింటెనెన్స్లో మెయిన్ సిటిఎం అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, దాని తర్వాత సన్ స్క్రీన్ యాడ్ అంతే. అవి చేస్తే సరిపోతుంది రెగ్యులర్గా. అండ్ ఎస్పీఎఫ్ అన్నారు కదా, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. దాని నుంచి స్కిన్కి ఏంటి యూజ్? ఈ లైట్స్ ఉన్నాయండి, మనం షూట్ చేస్తున్నాం, లైట్స్ వల్ల ఏమవుతుంది, ప్రొడక్ట్ మెల్ట్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ వస్తుంది. సో తెలియకుండా అయ్యే స్కిన్ డ్యామేజ్ ఇది డే టు డే. ఇప్పుడు మీరు ఇది లైట్ ఎక్కువ వర్క్ చేస్తుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, చాలా ఎఫెక్ట్ అవుతుంది లైట్కి. స్కిన్ అనేది ఇప్పుడు ఒక డే అయితే ఓకే అండి, ఎక్కువ షూట్ చేసే వాళ్ళకి డైలీ ఆ ఫోకస్ పడి కొద్దిగా పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇదేం చేస్తుంది, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎస్పీఎఫ్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల యూవీ రేస్ని కాకుండా లైటింగ్ రేస్ని కూడా ఆపుతుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది లేయర్ని. అందుకని ఎక్కువ సన్ స్క్రీన్ రాసుకోమంటారు. మనం బయట వెళ్తాం ఎక్కువ ఎండలో, సో డైలీ వెళ్ళడం వల్ల సన్ స్క్రీన్ రాయకుండా ఉంటే ఒక టోనింగ్ వస్తుంది, రెగ్యులర్గా రాస్తుంటే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్కి రాయను సన్ స్క్రీన్, ఇది చూడండి బైక్ డ్రైవ్ చేయడం వల్ల కంప్లీట్ ట్యాన్ స్కిన్కి ఫేస్కి రాస్తాను, అది అంత ట్యాన్ అవ్వలేదు. ఓకే, సో ప్రొటెక్ట్ చేస్తుంది, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, లైట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం బయటకు వెళ్ళినప్పుడే సన్ స్క్రీన్ రాయాలని కాదు, పర్ డే 24 hours ఉంది అంటే మినిమం 6 or 8 hours ఒకసారి రాయాలి.